ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టీఎం రమేష్ ను హత్య చేసిన వారిని తక్షణమే కఠినమైన శిక్ష విధించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. మంగళవారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామంలో టీఎం రమేష్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళితులపై రోజురోజుకు దాడులు పేట్రేగిపోతున్నాయన్నారు. 2 సంవత్సరాల కాల పరిమితిలోని చిప్పగిరి, ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు ప్రాంతాలలో అగ్రవర్ణ కులాల వారు దళితులను అతి దారుణంగా హత్య చేశారని మండిపడ్డారు. అందుచేత దేశంలో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నా దళిత నాయకులపై, దళిత మహిళలపై హత్యలు పెరిగిపోయాయని విమర్శించారు. సమాజంలో జరిగే అక్రమాలపై ప్రశ్నించే గొంతుక తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామానికి చెందిన టీఎం రమేష్ ను దుండగులు పక్కా ప్లాన్ ప్రకారం కాపు కాచి ట్రాక్టర్తో ఢీకొట్టి ఇనుప రాడ్లు, బండరాలతో విచక్షణ రహితంగా దాడి చేసి అతి దారుణంగా హత్య చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యకు గురైన రమేష్ కుటుంబ సభ్యులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వ అధికారులు చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బొందిమడుగుల గ్రామంలో 31 తారీఖు నాడు తీవ్రంగా దాడి గురై చనిపోయిన, దారుణ హత్య గురైన రమేష్ మాదిగ హత్యను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తున్నది. సమస్యలు ఏమున్నా, విభేదాలు ఏమున్నా, ఆ సమస్యల్ని ఒక గ్రామంలో ఉన్న విభేదాలని అవి ఏ రూపం దాల్చినా చట్ట పరిధిలో పరిష్కరించుకోవాల్సిందే కానీ దాడులకు, హత్యలకు ఒరిగట్టడం అనేది ఎవరు చేయాల్సిన పని కాదని, ఇందులో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కఠిన శిక్ష పడే విధంగా పోలీసు యంత్రాంగం తీవ్రంగా తమ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాలని, అందుకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవాలని నేను పోలీసు అధికారులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాడి గురై ఆసుపత్రిలో చనిపోయిన తర్వాత, హత్య గురైన తర్వాత ఇందులో నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ గుర్తించి ఒక్కరిని కూడా వదలకుండా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందరినీ అరెస్ట్ చేసి వాళ్ళను రిమాండ్కు పంపడంలో పోలీస్ యంత్రాంగం మొత్తం చురుకైన పాత్ర, నిజాయితీ గల పాత్ర పోషించింది. అందుకు స్థానిక పోలీస్ అధికారుల నుంచి మొదలుకొని జిల్లా పోలీస్ అధికారుల వరకు వారందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఇట్లాంటి దళితులు, దాడులు, హత్యలు గురైన చోట చాలా చోట్ల నిందితులను పట్టుకోవడంలో, నిందితులను అరెస్ట్ చేయడంలో, వాళ్ళను కోర్టు ముందు హాజరుపరచడంలో కారణాలు ఏమైనా ఏ ఒత్తిడి వల్లనో ఆలస్యం జరుగుతూ వస్తుంటది. కానీ ఇక్కడ అది జరగకుండా పోలీసు యంత్రాంగ పెద్దలు తీవ్రంగా వాళ్ళ కర్తవ్యాన్ని నెరవేర్చారు. ఆ విషయంలో మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం. అయితే ఇక్కడ ఒక లోటు కనిపిస్తున్నది. ఆ లోటు ఏంటంటే దాడికి గురై చనిపోయింది ఒక దళితుడు, ఒక ఎదుగుతున్న దళిత నాయకుడు, అందులో మాదిగ నాయకుడు. దాడి చేసి హత్యకు పాల్పడ్డ వాళ్ళు దళితేతర వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఇది ఎస్సీ ఎస్టీ యాక్ట్ నమోదైంది, మర్డర్ కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ నమోదైనాక, మర్డర్ కేసు నమోదైన తర్వాత ఆటోమేటిక్గా కలెక్టర్ స్పందించి రావాలి, రెవెన్యూ యంత్రాంగం అంతా రావాలి. ఇక్కడ ఒక కానిస్టేబుల్ మొదలుకొని ఎస్టీ వరకు వచ్చి గ్రామాన్ని సందర్శించారు, తగిన నిర్ణయాలు తీసుకున్నారు, నిందితులను అరెస్ట్ చేశారు. కానీ కుటుంబాన్ని ఆదుకునే దిశగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలో
ఏదైతే రావాలో కుటుంబానికి కనీసం ధైర్యం చెప్పడానికి, ఆ కుటుంబానికి రావాల్సిన అవకాశాలను అందించడానికి కలెక్టర్ లేదా ఉన్నతాధికారులు రాకపోవడం అనేది ఇది నిర్లక్ష్యంగా అది కనిపిస్తుందనే విషయం నేను స్పష్టం చేస్తున్నాను. ఇప్పటికైనా కలెక్టర్ వెంటనే గ్రామానికి రావాలని, ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్ట పరిధిలో, మర్డర్ కేసు పరిధిలో ఆ కుటుంబానికి వెంటనే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఎస్సీ ఎస్టీ చట్టపరంగా ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే రావాల్సిన ఆర్థిక చేయూత, అదే సమయంలో ఆ కుటుంబానికి ఒక గృహం, అదే సమయంలో 3 ఎకరాల భూమి ఖచ్చితంగా ప్రభుత్వం, ముఖ్యంగా కలెక్టర్ స్పందించి వెంటనే ఈ గ్రామానికి వచ్చి వెంటనే అమలు చేసే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను కలెక్టర్ గారికి వెంటనే విజ్ఞప్తి చేస్తున్నా, నేను గుర్తు చేస్తున్నాను. నేను ఈ విషయంలో నిర్లక్ష్యం జరిగింది. నేను మొత్తం 2.5 గంటలు సోదరుడు హత్య గురైన సోదరుడి ఇంట్లో కూర్చోవడం జరిగింది. అక్కడ ఉండబడే కుల పెద్దలతో, బంధువులతో, వచ్చిన మిత్రులతో, శ్రేయభిలాషులతో కూడా చర్చించడం జరిగింది. అయితే ఇక్కడ గ్రామాల్లో ఉండబడే సహజమైన కక్షలు ఏవైతున్నాయో ఆ కక్షలు ముఖ్యంగా ఇటు ప్రాంతంలో కొద్దిగా అవి ఘర్షణలు తీవ్ర రూపం దాల్చే విధంగా, అవి ఒకరినొకరు చంపుకునే విధంగా గతంలో ఉండేది. కానీ ఈ మధ్యలో కొంత తగ్గుముఖం పట్టినా మళ్ళీ పెరుగుతున్నట్టుగా అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వాటిని అరికట్టే దిశగా పోలీస్ యంత్రాంగ పెద్దలు మరింత గ్రామాల్లో ఘర్షణలు తలెత్తకుండా సామరస్యత పెరిగే విధంగా పోలీస్ యంత్రాంగ పెద్దలు గ్రామాల్లో చైతన్య వేదికలు కూడా నిర్వహించాలని చెప్పి, ఎక్కడెక్కడనైతే ఈ సమస్యలు ఉత్పన్నం కావడానికి అవకాశం ఉన్నదో ప్రత్యేకంగా కొన్ని గ్రామాలను గుర్తించి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ, ఆ ఘర్షణలు, దాడులు, ప్రతి దాడులు అది హత్యల రూపం దాల్చకుండా అందుకు అనుగుణమైన చర్యలు, అవగాహన పెంచే విధంగా తీసుకోవాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే ప్రభుత్వ యంత్రాంగం కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాను. ఉదాహరణకు ఈ మధ్యకాలంలో ప్రకాశం జిల్లాలో ఒక కాపు యువకుడు ఒక దారుణ హత్యకు గురయ్యాడు. దారుణ హత్యకు గురైనప్పుడు ఆ నిందితుల్లో ఒక చౌదరికి సంబంధించిన కుటుంబం వ్యక్తి అందులో ఉండడనే విషయం పేపర్లో, టీవీలో వచ్చేసింది. ఒక కాపు యువకుడు దారుణ హత్యకు గురవుతే, ఒక చౌదరి అందులో నిందితుడవుతే, అది కాపు కమ్మ మధ్యలో ఒక 2 కులాల మధ్యలో ఘర్షణకు దారి తీయొద్దని చెప్పి మొత్తం హోంమంత్రితో పాటు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా పోయి వాళ్ళకు కావలసిన సదుపాయాలన్నీ చేసేసారు. భూములు, డబ్బులు, చేయుత అంతా ప్రభుత్వం ఇచ్చేసింది. ఇక్కడ ప్రభుత్వ పెద్దలు ఎవరు ముందుకు రాలేదు. దయచేసి దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇట్లాంటి దారుణ హత్యలు గురి కావద్దని మేము కోరుకుంటున్నాం. కానీ ఎక్కడైనా అనుకోకుండా జరిగితే మాత్రం ప్రభుత్వం తీవ్రంగా స్పందించే విధంగా, వాళ్ళని ఆదుకునే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో త్వరలోనే అవసరనుకుంటే కలెక్టర్ని కూడా కలిసి వెంటనే గ్రామాన్ని సందర్శించాలని, అదే సమయంలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలో ఏమైతే వాళ్ళకు రావాలో వాళ్ళకు ముఖ్యంగా కలెక్టర్గా పోయి అందించే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి ఆయన కోరేస్తాను. ఇట్లాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా పోలీస్ యంత్రాంగం మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను సూచన చేస్తున్నాను. డిమాండ్ ఒక సంఘటన మీదనే కాకుండా ఈ ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించిన విషయంలో ప్రత్యేక కోర్టులు ఏవైతున్నాయో ఆ ప్రత్యేక కోర్టులలో ఆలస్యం జరగకుండా శిక్షలు వేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కోర్టులు సపరేట్గా ఉన్నాయి కదా, ఎస్సీ ఎస్టీ కేసులు సపరేట్గా ఉన్నాయి. కానీ అది విచారణ కాలం జాప్యం జరగకుండా ఛార్జ్షీట్ వెంటనే పడే విధంగా, విచారణ కాలం జాప్యం జరిగే విధంగా ఎస్సీ ఎస్టీ కోర్టుల్లోనే వెంటనే శిక్ష పడే విధంగా ముందుకు రావాలని కోరుతున్నాను. కోర్టులు ఉన్నాయి కాబట్టి